నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. హిందువులకు ప్రథమ పండుగ తొలి ఏకాదశి పండుగ సందర్భంగా దేవాలయాలను దర్శించుకున్న ప్రజలు. లోక కళ్యాణార్థం ఎన్టీపీసీ పీటీఎస్ లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీకృష్ణామృత భాగవత జ్ఞానయజ్ఞం కార్యక్రమం నిర్వహణ. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహరం పండుగను భక్తి శ్రద్ధల నడుమ మత సామరస్యానికి అతీతంగా జరుపుకున్న హిందూ ముస్లింలు. బొగ్గు లోడింగ్ అన్లోడింగ్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ షావాలి డిమాండ్. పేకాట స్థావరంపై దాడి. పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 24,670 రూపాయల నగదు, 4 మొబైల్స్ స్వాధీనం. జిల్లా ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ విభాగం, కంటి వైద్య విభాగం, దంత వైద్య విభాగం, టాయిలెట్లు, జనరల్ వార్డులను కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంటే వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేసేందుకు ఫైల్ పెట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఆసుపత్రి పారిశుద్ధ్యం అంశంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రెగ్యులర్గా టాయిలెట్లను శుభ్రం చేయాలని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైనేజీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత ఇంజనీర్లకు తెలియజేసి మరమ్మతు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి పారిశుద్ధ కాంట్రాక్టర్కు వెంటనే మెమో జారీ చేయాలని, పారిశుద్ధ కార్మికులు రెగ్యులర్గా వచ్చి ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేయని పక్షంలో వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రి ఆపరేషన్ విభాగంలో అవసరమైన ఆప్థమాలజిస్టు, మైక్రోస్కోప్ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 2 దంత వైద్యులు అందుబాటులో ఉన్నందున జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్య సేవలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే మందుల చీటీలు, వారికి సరఫరా చేసిన మందుల వివరాలు పూర్తి స్థాయిలో ఈ అంశాతిలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో రోగులకు అందించే డైట్ వివరాలను ఆర్ఎంఓ రెగ్యులర్గా మానిటర్ చేయాలని, రోగులకు ప్రతిరోజు గ్రుడ్లు, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆకస్మిక తనిఖీ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, వైద్య అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. హిందువులకు ప్రథమ పండుగైన తొలి ఏకాదశి పండుగ రోజున ప్రజలు దేవాలయాలను దర్శించుకొని పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని హరిహర దేవాలయం ప్రాంగణంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని పూజలను జరిపించారు. కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వామన అయ్యగారు మాట్లాడుతూ, తొలి ఏకాదశి రోజు నుంచే మనమంతా దక్షిణయానంలోకి ప్రవేశిస్తామని తెలిపారు. హిందువులకు ప్రాముఖ్యత కలిగిన పండుగని తొలి ఏకాదశి నుంచే హిందువులందరికీ పండుగలు మొదలు కావడం జరుగుతుందని తెలిపారు. హిందువులకి మొదటి పండుగ కావడంతో ఈ పండుగను తొలి ఏకాదశిగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు తొలి ఏకాదశి. నిన్న దక్షిణాయనం ప్రారంభమైంది. మన సంవత్సరానికి దక్షిణాయనం 6 నెలలు, ఉత్తరాయణం 6 నెలలు ఉంటాయి. ఈ తొలి ఏకాదశి రోజు నాడు నుంచి దక్షిణాయనం ప్రారంభం. ఈ దక్షిణాయనంలో ఈ తొలి ఏకాదశి రోజు నాడు చక్కగా పవిత్రమైనటువంటి గంగా స్నానం వెళ్ళి మంచి చక్కగా స్నానం చేసి ఈ 6 నెలలు జరిసినటువంటి అన్నీ కూడా మర్చిపోయి మన సుఖ సంతోషాలు ఉండాలి, అందరూ ఆరోగ్యంగా
సుఖ సంతోషంలో ఉండాలని చెప్పిన గంగాదేవిని ప్రే చేసుకొని తర్వాత సమీపంలో ఉండేటువంటి ఏ దేవాలయం అయినప్పుడు కూడా వెళ్ళేసి చక్కనటువంటి పూజా పురస్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ రోజునాడు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు ఎన్ని భక్తులు ముట్టించుకొని మనం దీపాలు చేసుకుంటాము. ఈరోజు కూడా ఆ తులసి అమ్మవారైనటువంటి లక్ష్మీదేవి దగ్గర తులసి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేదు ధ్వజస్టం దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. దానివలన సర్వ అనిష్టాలన్నీ కూడా తొలగి మంచి సుఖ సంతోషం ఉంటాయి. దీన్నే తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి అంటే మన హిందువులందరికీ ఒక మార్గం అనేటువంటి చూపించేటువంటి మార్గం. ఏంటయ్యా మార్గం అంటే మనకు పండగలు. ఇప్పుడు మన పిల్లవాళ్ళు పుట్టిన తర్వాత ఏ విధంగా మనం వెళ్ళి పెట్టుకొని నడిపిస్తామో ఈ తొలి ఏకాదశి అయిపోయిందంటే ఇక మనకు పండగలు స్టార్ట్. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. NTPC PTS లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం శ్రీ కృష్ణామృత భాగవత జ్ఞాన యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు అభయాంజనేయ స్వామి ఆలయంలో పురాణ శిరోమణి బ్రహ్మశ్రీ బారుపాక సత్యనారాయణ శర్మ సిద్ధాంతి భక్తులకు శ్రీ కృష్ణామృత భాగవత జ్ఞాన యజ్ఞంను బోధించారు. భక్తులు శ్రద్ధగా శ్రీ కృష్ణామృత భాగవత జ్ఞాన యజ్ఞంను ఆలకిస్తూ భక్తి పారవస్యంలో పరితపించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రుద్రభట్ల శ్రీకాంత శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మూడాల కారణంగా ప్రజలు శుభకార్యాలను, ఇంట్లో వ్రతాలు వంటివి జరుపుకోవడం ఉండదని, దేవాలయాలకు వెళ్లడం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని, అందుకని భక్తులకు మానసిక ప్రశాంతత, లోక కళ్యాణార్థం ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భాగవత పురాణ గాథలు వినడం మూలంగా బిజీ జీవితంలో మనలో మానసిక శారీరక బాధలు దూరం అవుతాయని తెలిపారు. ఈ భాగవత జ్ఞాన యజ్ఞం ఈ నెల 14న ప్రారంభం కావడం జరిగిందని, శనివారంతో ముగుస్తుందని తెలిపారు. అక్కడ ఈ యొక్క పక్షులన్నీ కిలకిల రావాలు చేస్తుంటే ఆ అరణ్యం అంతా కూడా శబ్దించి అక్కడ వెళ్ళిన గంధర్వులు వాళ్ళందరూ కూడా ఆ పక్షుల యొక్క కూతలకు చెవులు మూసుకుంటారు. అలాగే ఈ బండూకాలు, సింహాలు, పులులు కొట్లాడుతూ ఉంటే భయంకరంగా కొట్లాడుతుంటారు. యమభటులు అనేటువంటి వారు భూలోకానికి వచ్చి పాపాత్మని తీసుకుని వెళ్ళటానికి వచ్చేస్తుంటారట. అలా ఆ అరణ్యం మీదకి వెళ్ళి వచ్చినప్పుడు ఈ పోట్లాటను చూసి భయపడి వెళ్ళిపోతుంటారట వాళ్ళు. అలాంటి గొప్పనైనటువంటి ఒక సింహాలనేటువంటివన్నీ పోట్లాడుకుంటే ఆ అరణ్యం లోపట కొన్ని లక్షల సంఖ్యలో ఉండబడేటువంటి ఒక ఏనుగులు, గున్న ఏనుగులు, పెద్ద ఏనుగులు, ముసలివి నల్లగా ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా కూడగట్టుకొని వచ్చేస్తుంటారు. పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ ఆది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైనవాడు ఎవ్వడు ఆత్మభవునే శరణంబు వేడద
ఎవరైతే ఈ లోకాలనేటువంటి వాటి యందు ఉంటాడో, ఈ లోకాలు ఎవరి యందు ఉంటాయో, సృష్టి స్థితికి లయకు కారకుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతడు వచ్చి రక్షించుగాక. ఇంకా రాలి అడ్రస్ దొరకాలి, పరమాత్మని అడ్రస్ దొరకాలి కదా. అంటే ఆయన సంకల్పం కావాలంటే ఫలాని దగ్గర ఉంటాడయ్యా, ఫలాని ఇంటి దగ్గర ఏదో ఒక అడ్రస్ చెప్పాలి. ఇంకా కూడా పరమాత్మని మొర దగ్గరగా చక్కగా చేరలేదు, పరమాత్ముడు రావడం లేదు. అయ్యో ఎవరు రక్షించాలి? అప్పటికి శరీరం అంతా అయిపోయి శుద్ధమైపోయింది, బొమ్మలాగా అయిపోయా. లావోకింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబుల తావుల్ దప్పెను మూర్చె వచ్చెను ధనువుండస్యను శ్రమం వయ్యడల్ నీవే తప్ప నీ తప్పరం బెరుగా మన్నింపదగుందీను రావే ఈశ్వర. లోక కళ్యాణార్థమై మన భయాంజనేయ స్వామి దేవాలయం లోపల శ్రీకృష్ణ భాగవత సప్తాహం అనేటువంటి కార్యక్రమాన్ని భక్తుల ప్రేరణతోటి ఆలయ కమిటీ వారి సహాయ సహకారాలతోటి, మేనేజ్మెంట్ సహాయ సహకారాలతోటి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటారా, ఆషాఢ మాసంలో మామూలుగా అందరూ మూడవని చెప్పేసి ఏ శుభకార్యాలు కూడా ఉండవు. మామూలుగా పుట్టినరోజులు 21 ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు భక్తులందరూ కూడా ఎటువంటి కార్యక్రమాలు వెళ్లకుండా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటున్నారు. దేవాలయాలు కూడా రావాలంటే సోమవారం శివాలయం, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి మంగళవారం అంటూ వస్తే మిగతా రోజులంతా కూడా కూర్చుంటుంటే, ఎప్పుడు ఆషాఢ మాసం లోపల కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టిస్తుంటే, దేవాలయంలో ఒక సంస్కృతి కార్యక్రమం పెట్టిస్తే అందరూ వచ్చేసి కూడా చక్కగా కలకలలాడుతుంటాయి దేవాలయం. శ్రావణ మాసం అనుకోండి, మనం ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టకుండా కూడా భక్తులు వస్తుంటారు. దాని ఉద్దేశం ఒకటి, మరి ఈ రోజుల్లో ప్రతి వాళ్లకు బిజీ లైఫ్, ఉద్యోగస్తులకు స్ట్రెస్, ఇంట్లో ఉన్న ఇళ్ళకు కూడా ఏదో రకమైనటువంటి మానసిక, ఆర్థిక, శారీరక సమస్య అట్లాంటి పోవాలంటే ఇది ఒక లయబద్ధమైనటువంటి భాగవత సప్తాహం. అంటే ఒక లయబద్ధమైనటువంటి మంత్రం, ఆ భగవంతుని ప్రేరణ. అంటే రుగ్మత వస్తే మందు ఎట్లయితే సేవిస్తామో, మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్, అట్లాగే ఈ యొక్క సంస్కృత కార్యక్రమాలు అనేటువంటి ఔషధ గుణం గలటువంటి యొక్క ఇట్లాంటి కార్యక్రమాలు వింటే మన మానసిక, శారీరక బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి. వింటూ ఉండగా కూడా దూరం అయిపోతాయి. మరియు బాగా బాధలుంటే కనీసం ఇక్కడ కూర్చున్నటువంటి సమయంలో అట్లాంటి బాధలు మర్చిపోతారు. అట్లాంటి దాని గురించి అని చెప్పేసి కూడా భాగవత శిరోమణి అనే బిరుదాంకితులు వీరికి బాసరలో ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. మార్పాక సత్యనారాయణ సిద్ధాంతి శర్మ గారు అని చెప్పేసి వారితో కూడా సప్తాహం మన 14వ రోజు ఆదివారం ప్రారంభమై మరి శనివారం రోజు రుక్మిణీ కళ్యాణంతో ముగుస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంత భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చివరి రోజైనా, రోజు సప్తాహం అని తెలుస్తుంది, వీలు కాకుండా కానీ వారి సమస్యలు బట్టి చివరి రోజైనా వచ్చి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ యొక్క భగవంతుని ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహరం పండుగ వేడుకలను బుధవారం గోదావరిఖని ప్రాంత హిందూ ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మొహరం పండుగ త్యాగ నిరతికి, ఐక్యతకు అడ్డుపడుతూ మత సామరస్యానికి అతీతంగా హిందూ ముస్లింలు ఒకటిగా కలిసి జరుపుకుంటారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గత 9 రోజులుగా వివిధ ఆసిర్ ఖాన్ల వద్ద భక్తుల నుంచి పూజలను అందుకుంటూ వచ్చిన పీరీలు బుధవారం సాయంత్రం 10వ రోజు ప్రజల సందర్శనార్థం ఖని చౌరస్తాలో కొలువు తీరగా, ప్రజలు తండోపతండాలుగా వచ్చి పీరీలకు దస్తీలను, కుడుకలను కట్టి మొక్కులను తీర్చుకున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా పీరీలను సందర్శించి మొక్కులను తీర్చుకున్నారు. ప్రజలను కలుస్తూ వారితో సంతోషంగా గడిపారు. ఖని చౌరస్తాకు కుటుంబ సమేతంగా తరలివచ్చి పీరీలను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. అంతా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సంతోషంగా గడిపారు. కాగా మొహరం పండుగ వేడుకల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా గోదావరిఖని ఏసీపీ రమేష్, 1 టౌన్ సీఏ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
అన్లోడింగ్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ షావాలి డిమాండ్ చేశారు. గోదావరి ఖని 5 ఇంక్లైన్ మైన్ గ్యాస్ గోడం సింగరేణి బొగ్గు లారీ లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల రాష్ట్ర కమిటీ సమావేశం మధు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బొగ్గు లారీ లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ షావాలి పాల్గొని మాట్లాడుతూ గోలేటి నుంచి మనుగురు వరకు 11 డివిజన్లలో 1755 మంది కార్మికులు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అయిన నాటి నుంచి నేటి వరకు తమ రెక్కలు ముక్కలు చేసుకుని బొగ్గు డిస్పాచ్లో కాల్ బయ్యర్లు కాంట్రాక్టర్లకి సింగరేణికి సహకారం అందిస్తూ 24 గంటలు డంప్ యార్డులలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ డిస్పాచ్ స్పీడ్గా అటు డంపింగ్ టిప్పరు ఇటు బాడీ బండ్లు ఏ క్షణంలో ఏ యాక్సిడెంట్ జరగకుండా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని పనిచేస్తున్నారని తెలిపారు. సింగరేణిలో ఆనాడు ప్రారంభంలో బంకర్లు ఫ్రీ వేబిన్లు లేవని తట్టలలో బొగ్గు నెత్తిన పెట్టుకొని లారీలు లోడ్ చేసేవారని గుర్తు చేశారు. సింగరేణిలో అధికారులు కార్మికుల పట్ల చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్లనే గత 4 దశాబ్దాలుగా అన్యాయానికి గురయ్యారని గుర్తు చేశారు. 1990లో అప్పటి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు యూనియన్ల ఒత్తిడి వల్ల బొగ్గు డిస్పాచ్ సింగరేణి కీలకమైన విభాగం బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న విభాగాలలో పర్మనెంట్ చేయకుండా సేవా రంగంలో పనిచేస్తున్న గుడ్డు రొట్టె సఫాయి ఎడ్ల బండ్ల కార్మికులు టింబర్ యార్డ్ కార్మికులను అదే పనులలో రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. బొగ్గు లోడింగ్ కార్మికులకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ఈ మధ్య వచ్చిన కాంట్రాక్టు కార్మికులకు యూనియన్ల పోరాటంతో కొంతమేరకు హక్కులు వచ్చాయని 2014లో అప్పటి తెలంగాణ రాష్ట్రం శాసనసభలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి శాసనసభలో చర్చ పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలోని కోల్ బెల్టులు ఎమ్మెల్యేలు గత 4 దశాబ్దాలుగా అన్యాయానికి గురైన బొగ్గు లారీ లోడింగ్ అన్లోడింగ్ కార్మికులను కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించి వారికిస్తున్న వేతనాలు సౌకర్యాలు అమలు చేసే విధంగా ముఖ్యమంత్రిని శాసనసభలో ఒప్పించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో భూపాలపల్లి డివిజన్ అధ్యక్షులు బౌద్ధ విజయ్, పోలవెని రమేష్, మనుగురు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జక్కుల రాజబాబు, రాంబాబు, ఇల్లందు డివిజన్ యాకూబ్ షావాలి, దుర్గారావు, రామకృష్ణాపూర్ నాయకులు సమ్మయ్య, రామగుండం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మధు, తిరుపతి యాదవ్, లోడింగ్ అన్లోడింగ్ సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యులు డప్పు మల్లేష్ పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. పేకాట స్థావరంపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 24,670 రూపాయల నగదు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లోని ఓ ఇంట్లో డబ్బులు పంద్యాలుగా పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు రవిప్రసాద్, రాజేష్, హెడ్ కానిస్టేబుల్ ఏలియా, మహేందర్, కానిస్టేబుల్ ప్రకాష్, అఖిల్, మల్లేష్, రాజేందర్, సునీల్తో కలిసి రైడ్ చేసి 4 వ్యక్తులను పట్టుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుంచి 24,670 రూపాయల నగదు, 4 మొబైల్స్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్లు, పేకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో రామగుండం ఇందిరానగర్కు చెందిన మాచల్ర రాజేష్, గోదావరికని మార్కండేయ కాలనీకి చెందిన
పోముల కృష్ణ, రామగిరి మండలం ఆదివారంపేటకు చెందిన కాంపెల్లి నందు, ఎఫ్సిఐ గౌతమి నగర్కు చెందిన వదనపల్లి రామ్మోహన్ రావులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. మొహరం పండుగను పురస్కరించుకుని మంగళవారం రాత్రి లేబర్ కోర్టు గాంధీనగర్ ఆసిర్ ఖాన్ వద్ద భక్తులు పీరీలకు పెద్ద మటికీలను సమర్పించుకున్నారు. గోదావరిఖని లేబర్ కోర్టు సమీపంలోని గాంధీనగర్ ఆసిర్ ఖాన్ వద్ద నిర్వాహకులు పీరీలను భక్తుల సందర్శనార్థం అలంకరణ ప్రాయంగా ఉంచగా కులమతాలకు అతీతంగా అన్ని కులాల వారు, మతాల వారు భక్తులు మటికీలతో ఆసిర్ ఖాన్ వద్ద అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేసి పీరీలకు పెద్ద మటికీలను సమర్పించారు. మటికీల సమర్పణ అనంతరం భక్తులు తీసుకొచ్చిన ప్రసాదాన్ని షర్బత్ను అందరికీ పంచారు. ఆసిర్ ఖాన్ల నిర్వాహకులు భక్తులను మొహర్ మిషన్లో దండిస్తూ పీడశక్తులు ఉంటే వెళ్లిపోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు షేక్ తాజుద్దీన్, ఖాజా మొయినుద్దీన్, ఇమాం జహరుద్దీన్, సమీరుద్దీన్, అజీముద్దీన్, షఫుద్దీన్, అజారుద్దీన్, సహారుద్దీన్, రహీముద్దీన్, వకీముద్దీన్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంచాన పడ్డ నిరుపేద వృద్ధురాలు నిస్సహాయ స్థితిలో ఉన్న భర్తకు నీడా సంస్థ ద్వారా 3,000 రూపాయలు అందజేసి బుధవారం పండుగ సంబరాలను నీడా సంస్థ సభ్యులు పేదింట్లో జరుపుకున్నారు. గోదావరిఖని తిరుమల నగర్కు చెందిన ముక్క మల్లికార్జున్ ఉప్పు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. వయసు మీద పడ్డంతో ఎలాంటి పని చేయకుండా ఉన్నాడు. కుటుంబ భారమైన వీరికి వీరి భార్య ముక్క అరుణ కొంతకాలం క్రితం కింద పడ్డంతో కాలు విరిగింది. చికిత్స జరిగిన మందులకు తిండికి డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న నీడా సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరికి నీడా మన 100 రూపాయల సమాజం కోసం గ్రూప్ నుంచి 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ నీడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల 100 రూపాయలు నీడా సభ్యులు అందులో జమ చేసుకుంటూ దానిలో నుంచి కొంత ఇలాంటి నిరుపేదలకు సాయం చేస్తున్నామని తెలిపారు. నేనిచ్చిన పిలుపుకు స్పందించి నా వెంట నడుస్తున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడా సభ్యులు బిందె భూషణ్ గౌడ్, వడ్లకొండ రాజు గౌడ్, కదిర సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. హిందువులకు ప్రథమ పండుగ తొలి ఏకాదశి పండుగ సందర్భంగా దేవాలయాలను దర్శించుకున్న ప్రజలు. లోక కళ్యాణార్థం ఎన్టీపీసీ పీటీఎస్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీకృష్ణామృత భాగవత జ్ఞానయజ్ఞం కార్యక్రమం నిర్వహణ. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహరం పండుగను భక్తి శ్రద్ధల నడుమ మత సామరస్యానికి అతీతంగా జరుపుకున్న హిందూ ముస్లింలు. బొగ్గు లోడింగ్ అన్లోడింగ్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ షావాలి డిమాండ్. పేకాట స్థావరంపై దాడి. పేకాటాడుతున్న 4గురిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 24,670 రూపాయల నగదు, 4 మొబైల్స్ స్వాధీనం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.